అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల ఏర్పాటు చేసినటువంటి మా సత్యం ఎల్ఐసి, అదేవిధంగా రావుల శ్రీనివాస్ హుస్సేను, మూర్తి, శేఖర్, రవి, అంజన్ కుమార్, నరేందర్, ముఖ్యంగా బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకమైనటువంటి ఈరోజు అవకాశం కల్పించినటువంటి భారతి, నవ్యశ్రీ, మణెమ్మ, సాలమ్మ, తిరుపతమ్మ, జయంతి, ఈ అందరి పేరు పేరున మీకు అందరికి కూడా వేదిక పడినటువంటి కౌన్సిలర్స్ భోజిరెడ్డి, మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వారితో పాటు ఖాదర్ భాయ్, వారితో పాటు రాజు యాదవ్, ఇంకా గోవర్ధన్, తర్వాత మన మార్కెట్ చైర్మన్ విజయ్ గౌడ్, మిగతా మిత్రులందరూ పెద్దలందరూ కూడా నేను బతుకమ్మ పండుగ సందర్భంగా, విజయదశమి దసరా పండుగ సందర్భంగా మీకు అందరు కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ అంటే ఏదో పూలు తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి ఆడడం, అందులో చాలా పరమార్థం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పువ్వులంటే దేవతా స్వరూపం. బంతి పూలు కావచ్చు, గురుగు పూలు కావచ్చు, తంగెడు పూలు కావచ్చు, లేకుంటే ఇంకా మిగతా రకాల పూలు కావచ్చు. ఇవన్నీ కూడా మన దేవతలకు ప్రతిరూపం. ఈ పువ్వులు దేవతలకు ప్రతిరూపం ఈ బతుకమ్మని ఈ సందర్భంగా కూడా అన్ని రాష్ట్రాల్లో మహిళలందరూ, సోదరీమణులందరూ కూడా బతుకమ్మ ఆడుతురంటే దానికి తెలంగాణనే గొప్ప ఉదాహరణని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఉద్యమం ఏర్పాటు చేసినప్పుడు మన కేసీఆర్ గారు, ఆయన ముద్దుల కుమార్తె కవితమ్మ గారు ఈ బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తీసుకుపోయి దీనికి ఒక పేరు ప్రఖ్యాతి తీసుకురావడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. ఇవాళ కల్వకుర్తి పట్టణంలో, కల్వకుర్తి పట్టణం అంటే మొత్తం కల్వకుర్తికి ఇది కేంద్రం, ఇది నియోజకవర్గానికి కేంద్రం. నియోజకవర్గ కేంద్రంలో ఇలా 164 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపల్ పట్టణాలు, 37 వార్డులు, 212 ఎస్టీ గిరిజన తాండాలు, ఒక 100 చిన్న గ్రామాలు, అంటే 500 గ్రామాలతో కూడుకున్నటువంటి 5 లక్షల జనాభాతో కూడుకున్నటువంటి ఈ కల్వకుర్తి కేంద్రం ఏదంటే కల్వకుర్తి నియోజకవర్గానికి కల్వకుర్తి పట్టణం కేంద్రం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ పట్టణ కేంద్రంలో ఈరోజు మీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమంలో మాకు కూడా భాగం కల్పించి మీ అందరి దర్శన భాగ్యం కల్పించిన మా ఆడబిడ్డలకు అందరికి కూడా మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు ఈ లక్ష్మీ, సరస్వతి, పార్వతి మన అమ్మల యొక్క అమ్మలు, వారి యొక్క ప్రతిరూపమైనటువంటి బతుకమ్మ మీరు ఈరోజు ఇంత గొప్పగా ఏర్పాటు చేసి కల్వకుర్తి పట్టణంలో ఒక మంచి కార్యక్రమం, ఒక స్టేజ్ ఏర్పాటు చేసి అదేవిధంగా మమ్మల్ని అందరూ ఆహ్వానించి కల్వకుర్తితో సహా తెలంగాణ రాష్ట్రం సమృద్ధిగా ఉండాలి, వర్షాలు పడాలి, తర్వాత పాడి పంటలతోటి కల్వకుర్తి తులతూగాలి, అందరి కుటుంబాలు ఆనందంగా జీవించాలి, అందరి పిల్లలు చదువుకోవాలి, అన్ని రంగాల్లో మనమందరూ కూడా ముందుకోవాలి, మన పిల్లలు కూడా గొప్ప విద్యావంతులై ప్రపంచంలో పేరు తీసుకురావాలి. విద్యలో కానీ, ఉపాధిలో కానీ, ఉపాధి రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఉద్యోగంలో కానీ, దాంతోపాటు వ్యవసాయ రంగం కానీ, కుటీర పరిశ్రమలు కానీ, దాంతోపాటు ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ మనమందరూ కూడా అందరితో సమాన స్థాయికి రావాలనే ఉద్దేశంతో మీరు ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ తప్పకుండా ఆ ముగ్గురు తల్లులు లక్ష్మీ, సరస్వతి, పార్వతి తప్పకుండా మన ఆశీర్వదిస్తుంది. రేపు భవిష్యత్తులో మన కళలు నిజము కాబోతున్నాయి. తప్పకుండా అందరూ ఆనందంగా జీవిస్తాం. కల్వకుర్తి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక చిత్రపటంలో కల్వకుర్తికి ప్రత్యేక స్థానం వస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు అందరికి మళ్ళొక్కసారి మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై బతుకమ్మ, జై కల్వకుర్తి.
చిన్నారి బాలబాలికలు చాలా బ్రహ్మాండంగా ఒక సినిమా యాక్టర్స్ కూడా చేయలేని విధంగా ఈరోజు ఒక మంచి పాట దసరా గురించి బతుకమ్మ గురించి ప్రదర్శించడం జరిగింది. వారికి అందరు కూడా మా అందరి ఆశీస్సులు ఆశీర్వాదం తెలియజేస్తాం. ఏమంటారు కొరియోగ్రాఫర్ మొత్తం
మొత్తం జిల్లాలోనే నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అయిన రాజుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ ఈ బతుకమ్మ ఏర్పాటు చేసిన మా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానితులుగా వచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతమంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సోదర సోదరి మనందరికీ కూడా శుభాకాంక్షలు. జై హింద్. రండి సార్. స్వాగతం సుస్వాగతం. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. పెద్దలు వచ్చిన టైంకు ఆ దసరా సాంగికి అందరికీ మంచి టైం కుదిరింది కాబట్టి భవానికి ప్రైజ్ అందడం చేయడం జరుగుతుంది. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. నిషా అమ్మాయి పేరు, భారత గారి చేతుల మీదుగా అర్చన. అరే వరుణ్ ఎక్కడ బాయ్? నందమూరి బాలకృష్ణ, ఓల్డ్ బాలకృష్ణ ఎక్కడ బాయ్? ఎక్కడున్నా వరుణ్ ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అబ్బాయికి మంచి టాలెంట్ ఉంది, వెస్టర్న్ క్లాసికల్. వరుణ్కి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. వాళ్ళ డాడీ కూడా ఎక్కడికున్న వేదిక పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. అన్నా రండి, అన్ననే అడుగుతున్నాడు, ఎగో వస్తున్నాడు. మీ డాడీ పేరు? ఎక్కడున్నా పరశురామ్ గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటాం. రండి అన్న, రండి రండి రండి. స్వాగతం సార్, స్వాగతం. ఎనీ టైం ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఈ విద్యార్థులు మనకు అందుబాటులో ఉంటారు సార్. కరెంట్ పరశురావాలన్నా కూడా సంతోషం. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. తండ్రి కొడుకులు ఇక్కడ కలయిక, ఎందుకంటే వారికి ఈ ప్రైజ్ రావడం కూడా చాలా ఆనందం. ఇంతకన్నా గొప్ప విషయాలు ఉండవు. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు వారిద్దరికి, పెద్దలకు. इश्क का किसी किसी को आता है, जान लगा के दुश्मन की हमने हिफाजत की है। मुझ पे जो पठान मेरी जान मैं फिर ही जो सुल्तान मेरी जान
My name is Nisha. I am studying in 7th English medium. My name is Srivani. I am studying 9th class. గర్ల్స్ స్కూల్. వెరీ గుడ్. సరే, వాళ్ళకు భయపడుతుంది కాబట్టి. మధుశ్రీ గర్ల్స్ స్కూల్ ఏ క్లాస్? 10th క్లాస్. ఓకే. శ్రీజ 9th క్లాస్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు. అర్చన 10th క్లాస్ గౌట్ హై స్కూల్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఆ విద్యార్థులకు. రాజ్ మాస్టర్ 2nd క్లాస్. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను 2nd క్లాస్. అన్నా వెళ్ళండి మీరు కూడా. శ్రీని గారు, రావుల శ్రీనివాస్ గారు. ఓకే, థ్యాంక్ యూ. రావుల శ్రీనివాసులు గారికి, బాలాజీ గారికి, రవి గారికి, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ వర్క్ లో రవి గారు కూడా చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. ఎందుకంటే జై బోలో భవానికి, అమ్మ భవానికి. మన అది కూడా ఉంటది కెమెరా బట్టి. ఇంకో మోడ్లో పెడితే వస్తుంది. ఆ మోడ్ పెడితే ఎట్లయితుంది అంటే మంచిగా రాదు. ఇదో కాల్స్ ఉంటుంది, ఆఫ్ చేస్తా. Break away.
ఇప్పుడేమో తాతయ్య వస్తావయ్యా రమయ్య వస్తావయ్యా ఒక్కసారి అందరు గట్టిగా చప్పట్లు. ఆ విద్యార్థులకు కనుల పండుగ ఉంది కదా వీళ్ళిద్దరు డాన్స్ అని చెప్పినందుకు అక్క వాళ్ళు చాలా సంతోషపడుతారు. అక్క రండి మరి ఆ ఇద్దరు పిల్లలతో మీరు ముద్దులక్కలు ఫోటోలు దిగాలి కదా. ఒకసారి చప్పట్లకి ఇంతేనా? ఈ డాన్స్ తిప్పితే ఇంతేనా చప్పట్లు? మీ చప్పట్లే మాకు ఎంకరేజ్మెంట్. రైట్, వీళ్ళిద్దరికి ముందుకు రండి. సామ్రాట్ ఎస్పీఆర్ స్కూల్ ఏ క్లాసు తనే చెప్తాడు. 8th క్లాస్. ఏ స్కూల్? ఓకే, ఇతను లోకలే. మరి వీరి ఫాదర్ పేరు వచ్చేసి మీయాడ్స్ రాజు గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి ఫ్లెక్సీలు కానీ మొత్తం కలగుడ్ల A to Z వీళ్ళ డాడీ అక్కడ చేయడం జరుగుతుంది. ఈ బాబు కూడా మనకి ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వాళ్ళ డాడీ ఇక్కడ పంపిస్తూనే ఉంటారు. వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా 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 ఎంకరేజ్ చేస్తారు వారికి, ఆ దంపతులకు. మరి సామ్రాట్కి మనందరి తరపున ఒకసారి వారికి శుభాకాంక్షలు. గట్టిగా చప్పట్లు ఇంత దూరం తీసుకొచ్చినందుకు. ఇంకా వరుణ్ గురించి ఇప్పుడే మనం పరిచయం చేసాం. ఎమ్మెల్యే గారే ఇప్పుడు పరిచయం చేశారు. నీ పేరు? వరుణ్ తేజ్, 6th క్లాస్. యువర్ స్కూల్? DPS బచ్పన్ స్కూల్. ఒకసారి గట్టిగా చప్పట్లు. నైస్. ఒక ఫోటో దిగండి సరేనా? అక్క రండి రండి రండి. మహిళలు భారతి గారు, నవ్య గారు ప్లీజ్ కమ్ టు డయాస్. అక్క మీరు ఒక ఫోటో దిగండి, తర్వాత మనం అందరం ప్రైజులు ఇచ్చేద్దాం. విజయ్ ఫోటో దిగి. నెక్స్ట్ సాంగ్ పాడడానికి జీవిత గారు, విజయ్ గారు రెడీగా ఉండాలి. అనంతరం ప్రైజుల కార్యక్రమం ఉంటుంది. అక్క వాళ్ళందరూ ఇక్కడ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. చప్పట్లు విద్యార్థులకు, అక్క వారికి కూడా కృతజ్ఞతలు. అలాగే చిన్న మాట, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాస్టర్ ఇప్పుడు నెక్స్ట్ పాట పాడడానికి జీవిత గారు కొచ్చటి మీసాలుడు పిల్లగాడు, కుచ్చిటి సూపులుడు, మెచ్చిటి మాటలతో నచ్చిటి నవ్వులతో నా మనసు దోసినాడు. సరిజోడు కుదిరేటోడు, మీనుడు బలిజోరు దారుంటాడు. మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం వస్తుంటాడు. వాణి రింగుల చుట్టూల గింగిరాలు తిరిగి నా మనసు బంగారమై ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంగిపోతానమ్మ బంగారమై. కల్లాట పడుతున్నదో పానం పిల్లాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో. ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా.
మోపైనదో యాది చేసుకుంటూ యాబాకు తిన్నా అబ్బతోడు తట్టి తీపున్నదో లేక లేక వాడు సుట్టమై వస్తే ముచ్చటాడ మనసు కొట్టుకుందో ఈ చింత్రాల ఈడు ఖచ్చితంగా వాణి మనము వాడి మక్కు పెట్టుకుని సాటు మాటుగా నన్నే చూస్తున్నాడనుకోని సిద్ధంగా సిగ్గు పెడితే పూట పూటకు వాడు కంటపడాలని కోటొక్క దేవుళ్ళు మొక్కుకుండి తల్లాట పడుతున్నదో పానం తెల్లాడ గోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో తల్లాట పడుతున్నదో పానం తెల్లాడ గోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో. This track uploaded by Verma. వాణి నెత్తికి కట్టిన ఎర్రటి రుమాలు ఎంతటి పుణ్యం చేసుకుందో ఒక్క పారి వాణి అంగి లెక్క మారి గట్టిగా చుట్టుకోవాలనుందో గుడుగుడు మోటారు సపోడింటే సాలు గుండెల్లో వీల సురువైతారు కనగల కాచులు పట్టిన పట్టీలు వాణి తెలిసినట్టు మోగిన ఇంటి గనమల్లాగు సోని వాణి పరిశానులు పనులన్నీ ఇడస పెడితే సాగిరేమో బండాలి వాణి దారి కాసి దినమెల్లారే ఎల్లా అలసిపోతి కొచ్చటి మీసాలోడు పిల్లగాడు గుచ్చిటి సూపులోడు మెచ్చిటి మాటలతో నచ్చిటి నవ్వులతో నా మనసు దోసినాడు సరిజోడు కుదిరేటోడు మీనోడు బలిజోడు దారుంటాడు మస్కట్ సెంటోలే ఊరిచే బిస్కెట్ బంగారం మస్తుంటాడు వాణి రింగుల చుట్టూల గింగిరాలు తిరిగి నా మనసు బొంగారమై ముద్దు ముచ్చట వద్దకొస్తే చాలు ముంగిపోతానమ్మ బొంగారమై తల్లాట పడుతున్నదో పానం తెల్లాడ గోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో తల్లాట పడుతున్నదో పానం తెల్లాడ గోరుతుందో కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో.